3 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఓవర్గా మాట్లాడుతుంది ఏంట్రా? అయినా నువ్వెందుకు ఊరికే ఉన్నావు? నేనైతే 4 పీకేవాడిని. 4 కాదు 40 పీకించుకునేవాడివి. ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడదు. అరే విక్కీ, గంగకు బుద్ధి చెప్పాలరా. స్వప్న ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు ఓడిపోయినట్టు. తను ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. ఎక్కడుంటుందిరా? సుచి, స్వప్న అక్కడ ఉంది. పదండి వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. స్వప్న, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. వీళ్ళందరికీ అన్నీ తెలుసు. సో ఏదైనా ఇక్కడే చెప్పు. స్వప్న, నువ్వు చేసింది పెద్ద తప్పు. వాడికి నువ్వంటే ప్రాణం. అది తెలిసి కూడా చిన్న అబద్ధం చెప్పాడని వాడికి దూరం కావడం న్యాయం కాదు. వాడిని నువ్వెక్కడ కాదంటావు అన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాడు. నిన్ను మోసం చేయాలనుకోలేదు. వాడు నాతో అబద్ధం చెప్పడం నీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు పెద్ద విషయం. నేను దానికి క్షమించలేను. ఇప్పుడు మనసు మార్చుకోలేను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇతనే చూసుకుంటాను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడం వేస్ట్. సో డీసెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా చూడు సుచి, ఇక విషయం. హలో, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? చెప్తున్నాగా, అర్థం కాలేదా? ఏంట్రా ఓవర్ గా రిచ్చిపోతున్నావు? వాళ్ళతో మాట్లాడుకుంటున్నారుగా. కూర్చోరా గొట్టం. ఓసి చూసుకొని సపోర్ట్ చేస్తాడు. తలకు రంగు అది వేశారు. మీరేనా స్వప్నం చేసుకునే పెళ్లి కొడుకు? పక్కనే దర్జాగా కూర్చున్నాడుగా, ఈడే అయింటాడు. హలో, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఓ అయిందా? ఏమా ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానంటున్నావు, కానీ వయసులో చిన్నవాడిని మాత్రం చేసుకోనంటున్నావు. ఏంట్రా ఇది? భలేదా అని అమ్మ. వైఫ్ అక్కడ ఉంది, తను కాదు. నీ వైఫ్ ఆవిడ మరి ఎవడి పక్కన కూర్చుందేంట్రా? ఏం ఫ్యామిలీ రా ఇది? నేను కాసేపు కూర్చోవచ్చా? ఏయ్, ఏంటంత చీప్ గా మాట్లాడుతున్నారు? ఎవరే లో క్లాస్ ఫెలోస్ లోపలికి వదిలేదు. ఏయ్, ఇదిగో సోడాపటి, లేచిపో. ఏయ్, నేనే పెళ్లి కొడుకుని. అయితే ఏంటట? హలో పెళ్లి కొడుకు బ్రదరు, విక్కీ స్వప్న సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు. ఏదో చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకునే లోపు రెడీమేడ్ పెళ్లి కొడుకులా నువ్వు మధ్యలో దూరేవేంటి? నువ్వు ఇక్కడ జెండా ఎత్తే. తన లవ్ మ్యాటర్ తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకోపోతున్నాను. రేయ్, వాళ్ళిద్దరు లవ్ చేసుకునే మ్యాటరే నీకు తెలుసు, కానీ వాళ్ళిద్దరు ఆహా అది తెలుసా? ఆ ఊహు ఆహా తెలిసే పెళ్లి చేసుకోపోతున్నాను రా. వీడేంట్రా సెకండ్ హ్యాండ్ వాటి కోసం ఆశపడుతున్నాడు? రేయ్, తినేసిన ఎంగిలి కంచంలో ఏముందని తింటావురా? వీడి త్యాగం టూ మచ్ గా ఉందిరా. రేయ్, నేను ఒకరిని ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఏంట్రా ఇష్టానికి వాగుతున్నారు? నేను కుంఫులో జాగించాను తెలుసా? చూసావుగా, చీరేస్తా. అయినా నువ్వు చేసిన తప్పు స్వప్న. వాడిని లవ్ చేసి వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? మీరు కంటిన్యూ చేయండి సార్, నేను మీ పార్టీ సార్. నువ్వు కూర్చోరా. లో క్లాస్ గొడవ చేయడానికి వచ్చారా? వెళ్ళకపోతే మొహం పగల కొడతాను. వీడేంట్రా తమిళ సినిమాలో విలన్ లాగా సౌండ్లు ఇస్తున్నాడు తప్ప విషయానికి రాడే. ఆ చూసి ఎవడన్నా తాగేస్తాడో నా భయం. ఇది వచ్చి మాట్లాడరా. వచ్చేనో పగులుద్ది. దయచేసి అందరూ ఆపుతారా? నేనే అతని కాదనుకుని వదిలేసాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు? మరి ఎదుగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళిపోతాను స్వప్న. నువ్వు చేసేది తప్పని చెప్పడానికి వచ్చేవే గాని గొడవ చేయడానికి కాదు. ఎనీవే, జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. పదండ్రా. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీకోసం మా వాడు ప్రాణాలైనా ఇస్తాడు, కానీ వీడు ఇది కూడా ఇవ్వడు. ఏంటి, వీడు నీకు హై క్లాసా? మా వాడు లో క్లాసా? హ్యాపీగా ఉండు. రండ్రా. నువ్వు చూస్తావు నాయన. మూసుకొని పోరా. పోరా. ఎందుకురా బాధపడతావు? నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం అమ్మాయికి లేదు. 3 ఏళ్ళు చెన్నై అయితే మాత్రం మరీ ఇంత పట్టుదల. ఇదో పెద్ద కారణం, దానికి నువ్వు ఫీల్ అవడం. నాకేం అర్థం కావట్లేదు. రే, తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తానంది. చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం. తనకది పెద్ద విషయం. అలాగే వయసులో 3 ఏళ్లే కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం, కానీ ఆ అమ్మాయికి అది పెద్ద విషయం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా. వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవరని చెప్పలేం. అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఉంటుంది. వెళ్తాంలే. ఓకే ఓకే. రే, ఏంట్రా ఇంకా దీన్నే రుద్దుతూ కూర్చున్నావు? నువ్వు బయటికి వెళ్ళి పప్పు రుబ్బు ఉంటే ఈ పాటికి ఎంతో గొప్పవాడు అయి ఉండేవాడివి. పదా. ఎక్కడికి? పప్పు రుబ్బడానికా? వెళ్ళి కారెక్. 24 గంటలు పెళ్ళైపోయిందని కడుపు మంట. స్వప్న, టైం ఏం త్వరగా రా.
రే విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిపించింది? ముందు తలపేరా. రేపు పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా, వీణ్ అనాలి. అందుకే నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేశా? ముందు నీకిస్తాను. నన్ను కొడతావేంట్రా? ధైర్యం ఉంటే వాడిని కొట్టు, పిరికేదా? స్వప్న తలుపు తెరు స్వప్న. స్వప్న ఒకే ఒకసారి తలుపు తెరు స్వప్న. నేనేం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు స్వప్న. స్వప్న ఒక్కసారి తలుపు తీ స్వప్న. స్వప్న ప్లీజ్. రేయ్ నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవం గానీ మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను స్వప్న. ఒక్కసారి తలుపు తీ స్వప్న. చెప్పాను కదా నిన్ను చూడనని. చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో స్వప్న మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒకే ఒక్కసారి తలుపు తీ, నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి అంతేగా. చూస్తే వెళ్ళిపోతావుగా. సరే నా వద్దు. ఏయ్ స్వప్న, ఏయ్, చూడు. స్వప్న తెల్లవారితే నీకు పెళ్ళటగా, అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూశాను కదా, వెళ్ళొస్తాను స్వప్న. రేయ్ ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న ఇది వేషం స్వప్న. వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు, మనసును చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళుండే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న. తప్పు చేశాను, నన్ను క్షమించు. నాకు వయసు ముఖ్యం కాదు, నాకు పల్లోడే ముఖ్యం. నన్ను క్షమించు ప్లీజ్. రేపు దానికి పెళ్ళి, తర్వాత వాడికి నాకు పెళ్ళి. సో వాడు నాకే.
ఎప్పటికీ నువ్వు నా వాడివే. వాడు నాకే, నేను నీ దాన్నే. వాడు నాకే. నన్న సూపర్ ఫిగర్ కమింగ్ కమింగ్. కమాండ్ మనం కారులో కూర్చొని పని చూసుకుందాం. హాయ్ ఐఎమ్ 9850 8800 8 అండ్ యూ స్వప్నం చూడాలి. స్వప్న ఎందుకండి